ఏమైంది నీకు? ఈరోజు వంట ఎందుకు చేయలేదు? అంత చిరాకేమిటి? ఎందుకు వంట చేయలేదో మీకు తెలీదా? ఇలా చూడు, కడుపు మాడిపోతుంటే హాయిగా పడుకున్నావే. లే, పర్వాలేదే, మీకు కడుపు అనేది ఒకటి ఉందా? లేకేమవుతుంది? జోకా? డాడీ ఏంటి? ఇదిగోండి. ఏంట్రా ఇది? నీళ్లు. ఇది తాగి దీంతో నోరు తెచ్చుకొని పడుకోండి. రేయ్, నేను కోపంగా ఉన్నాను, నాతో పెట్టుకోకు. మేము 8 నుంచి భోజనం చేయకుండా కోపంగానే ఉన్నామని చెప్పరా మీ డాడీకి? డార్లింగ్, ఈ రోజు వంట చెయ్యొద్దు, ఈ వేళ మన పెళ్లి రోజు, అందుచేత మనం హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. ఎవరో అలా అన్నట్టుగా నాకు జ్ఞాపకం. నోరు మూసుకోరా. లలి, ఈ రోజు నీ పెళ్లి రోజు కదా? ఓ సారీ, మన పెళ్లి రోజు కదా? లలి, అసలు ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను, అని చేత మర్చిపోయాను. ఐఎమ్ సారీ డార్లింగ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక మంచి డ్రెస్ వేసుకుని బ్రహ్మాండమైన హోటల్కి భోజనం చేద్దాం. ఈ నైట్ లో ఏ హోటల్ తెరిచుంటుంది? ఆడవాళ్ళకుండే కష్టం మీకు కొంచెమైనా తెలిస్తేగా. ఏటో పెద్ద కష్టం, వంట చేయడం పెద్ద కష్టమా? చేసి చూస్తే తెలుస్తుంది. వంటేగా, చేసి చూపిస్తా. ఇలా చూడు, ఓ 2 గంటలు నీకు నేను పెళ్ళంగా డ్యూటీ చేస్తాను. అప్పుడైనా అయ్యగారు చేసి చూసి నేర్చుకో. పెద్ద కష్టం అట. అయ్యో, ఎక్కడికి రా? వీడే ఉల్లిపాయలు కట్ చేయాలి. ఏమండోయ్, మీకేం కావాలి? చికెనా మటనా? పొండి. చూడు సతీష్, ఇక్కడ బుద్ధిగా కూర్చో, ఓకే? సతీష్, ఇప్పుడు ఏం టిఫిన్ చేద్దాం? డాడీ, నాకు బాగా ఆకలేస్తుంది, నిద్ర కూడా వస్తుంది, త్వరగా ఉప్మా చేయి డాడీ. ఉప్మా ఫస్ట్ క్లాస్ ఐడియారా. 5 minutes లో రెడీ చేస్తా. ఉప్మా ఎలా చేయాలో తెలియడం లేదే. సతీష్, ఈ ఉల్లిపాయలు ఒలుస్తూ ఉండు, 5 minutes లో ఉప్మా అందిస్తా, ఓకే? రే, ఇదేంట్రా? రవ్వ. ఏ కాలం నాటితో ఈ రవ్వనేం చేయాలి? ఇందులో వేసి చూద్దాం. ఉప్మా అదిరిపోయినట్టుంది. సతీష్, ఏమిటా నిద్ర? ఈ ఉప్మా ఎలా ఉందో చెప్పు. ఇది ఉప్మా కాదు, ఉత్తిమ్మా. ఏమంటున్నావురా? ఇందులో ఉప్పే లేదు. దానికేముంది, ఇందులో ఉప్పు సరిపోతుంది. ఒట్టి మాట, ఉప్పు లేదట, చూసుకో. ఇప్పుడు ఎలా ఉందో చెప్పు. బాగుందా? ఉప్పా? దీన్ని ఇంకోలా సెటప్ చేస్తాను, చూస్తూ ఉండు. పాయసంగా మార్చేశాను. ఉప్మా పాయసం 2 in 1. నానా, 1.5 hours అయింది. నువ్వు టైర్గా ఉన్నావు, నేను చాలా టైర్గా ఉన్నాను, నువ్వు ఆకలితో కూడా ఉన్నావు. ఇది బుద్ధిగా తాగేసి పడుకోనా? తాగరా. సతీష్, గుడ్ బై కదా, తాగేసి పడుకోనా? తాగలంటుంటే నువ్వే రావగలవు, నేను అడుస్తాను. తాకపోతే ఒక్కటిచ్చుకుంటాను, తాగరా. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అదేం కాదు, సతీష్ ఆకలితో పడుకోకూడదు కదా, అందుకే నేను బాగా ఆలోచించి ఉప్మా చేయాలనుకుని ఉప్పేసి నీళ్లు కలిపి ఉప్మా తయారు చేశాను. ఉప్మా గ్లాస్ లోనా? చైనాలో ఉప్మా ఇలాగే ఉంటుందట. ఎందుకు నవ్వుతావు? ఇదే ఉప్మారా? చైనా ఉప్మా. రాజా, తోడరావాలిగా, అప్పుడు ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టాను, వెళ్ళి తినుకో. నువ్వు తాతావా? ఉప్మా చేసింది చాలు, పదండి.
ఏయ్, ఆకలి వస్తుంది. మీ ఆకలి సంగతి నాకు తెలీదా? ముందు మీ అబ్బాయిని సెటప్ చేసి రండి. సెటప్గా అద్దరు కొట్టేస్తా. లలిత ఏమిటి, అన్ని పనులు అయిపోయాయా? దాదాపు అయిపోయినట్టే. బాబుని చుచ్చుకు ఎవరు తీసుకెళ్తారు? చుచ్చుకే? ఓ ఇదే పుట్టావు కదరా నా ప్రాణాలు తీయడానికి. రే బాత్రూమ్ వెళ్ళు. బెడ్ని బాత్రూమ్ చేయకరా, వెళ్ళు. ప్యాంట్ ఇప్పేస్తారా అసలు. తోడుగా వెళ్ళండి. ఎక్కడికి? బాత్రూమ్కి. బాత్రూమ్కి తోడుగా? నాకు మాత్రం ఎవరు? ఏంటో వెళ్ళవా, మూడంతా చెడిపోయింది. ప్లాన్ అంతా పాడైపోయింది. వీడు ఒకడు. సార్ తొందరగా రండి సార్, డాడీకి నిద్ర వస్తుంది. ఆగండి డాడీ, మీరు ఎప్పుడు మంచి సమయంలోనే కేకలేస్తుంటారు. అదంత మంచిది కాదు. ఓరి డింబక. సార్ మిమ్మల్ని వదిలిపెడితే రాత్రంతా ఇక్కడే సెటిల్ అయ్యేట్టున్నారు. అరే ఉండు డాడీ, ఇంకా పూర్తి కాలేదు, కొంచెం ఆగండి. ఇంకా ఎట్లా చేస్తున్నావు? ప్యాంట్ తగ్గించావా? ఏయ్ naughty fellow. బుద్ధిగా పడుకో. లలి లల్లి లల్లి, నా మీద కోపమా? సతీష్ ఎక్కడా? సతీష్ నా రూమ్ లో పడుకోబెట్టేశా. ఏయ్, రోజు నువ్వు నాకు చేసావని ఈ రోజు నేను నీకు చేశాను. ఇంకో ఒక్క విషయమే బ్యాలెన్స్. ఏంటది? కాళ్ళు పట్టాలిగా. ఈ ఒక్క విషయంలో జీవితాంతం నేనే మీ కాళ్ళు పట్టాలి. అయితే నన్ను క్షమించావా? కాళ్ళు పట్టు. అద్దర కొట్టేస్తున్నావు. కాళ్ళు కొట్టే స్టైల్ చూడు.